తెలంగాణ పంచాయతీ ఎన్నికలు తుది దశకు చేరుకున్నాయి. ఇప్పటికే మొదటి, రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. రేపు జరగనున్న పంచాయతీ మూడో దశ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఎన్నికల ప్రచారం సోమవారంతో ముగియడంతో రేపు ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం భారీ ఏర్పాట్లు చేసింది. మూడో దశకు సంబంధించి మొత్తం 4157 పంచాయతీలకు నోటిఫికేషన్ విడుదలైంది. అయితే 11 సర్పంచ్ పదవులకు నామినేషన్లు దాఖలు కాలేదు. 394 సర్పంచ్ పదవులు ఏకగ్రీవమయ్యాయి. మిగతా 3752 సర్పంచ్ పదవులు 12640 మంది బరిలో ఉన్నారు. 36434 వార్డు మెంబర్లకు 112 స్థానాలకు నామినేషన్లు దాఖలు కాలేదు. 7916 ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 28406 వార్డులకు 75283 మంది బరిలో ఉన్నారు. ఇప్పటికే 2 దశల ఎన్నికల అనుభవాలతో రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. కౌంటింగ్ ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని అధికారులను ఆదేశించింది. చెల్లని ఓట్ల నిర్ధారణపై అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆజ్ఞాపించింది. రీకౌంటింగ్ అవసరమైతే అందుకు అనుగుణంగా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సూచించింది. బ్యాలెట్ విధానంలో జరిగే పోలింగ్కు ఇవాళ ఎన్నికల సిబ్బంది డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల నుంచి ఎన్నికల సామాగ్రిని తీసుకెళ్తున్నారు. మూడో విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో అదనపు బలగాలను ఏర్పాటు చేశారు. వీటిల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు. మూడో విడత ఎన్నికల దృష్ట్యా సోమవారం సాయంత్రం నుంచి ఈ నెల 18 ఉదయం 10 గంటల వరకు కూడా శాంతి భద్రతల పరిరక్షణకు కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలు నిషేధపు ఉత్తర్వులు జారీ చేసినట్లుగా రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఊరేగింపులు, ర్యాలీలు, బహిరంగ సమావేశాలు, ప్రదర్శనలు చేపట్టరాదని స్పష్టం చేసింది. లౌడ్ స్పీకర్లపై కూడా నిషేధం విధించింది. పోలింగ్ ఓట్ల లెక్కింపు సమయంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే కార్యకలాపాలను నివారించేందుకు పోలీసులు చర్యలు తీసుకుంటారని తెలిపింది. ఇక రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా కొనసాగింది. మొత్తం 4333 గాను ఆ పార్టీ మద్దతుదారులు 2299 సీట్లలో విజయం సాధించారు. బీఆర్ఎస్ బలపరిచిన వారు 1192 స్థానాల్లో విజయం సాధించారు. బీజేపీ మద్దతుదారులు 257 చోట్ల గెలవగా ఇతరులు, స్వతంత్రులు 578 స్థానాలను దక్కించుకున్నారు. ఈ నెల 20న పంచాయతీ తొలి సమావేశం నిర్వహించి సర్పంచులు, వార్డు సభ్యులతో ప్రత్యేక అధికారులను ప్రమాణ స్వీకారం చేయించాలని ఆదేశిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అనంతరం సర్పంచులకు బాధ్యతలు అప్పగించాలని పేర్కొంది. ఆ రోజు విధులకు తప్పనిసరిగా హాజరు కావాలని, ఎవరైనా ప్రత్యేక అధికారులు సెలవులో ఉంటే వారి స్థానంలో ఇన్ఛార్జీలను కలెక్టర్లు నియమించాలని తెలిపింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మూడో విడత పంచాయతీ పోరుకు సర్వం సిద్ధమైంది. 24 మండలాల్లో 564 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో ఇప్పటికీ 34 పంచాయతీలు ఏకగ్రీవం కాగా మిగిలిన 530 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మూడో దశ పోలింగ్కు సంబంధించిన ఏర్పాట్లపై మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మూడో విడత పంచాయతీ ఎన్నికలకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధమైంది. 2 విడతల్లో జరిగినటువంటి ఎన్నికలను విజయవంతం చేసినటువంటి అధికార యంత్రాంగం మూడో విడతలో కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా విజయవంతం చేయాలనే దాని మీద సన్నద్ధమవుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. మూడో విడతలో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 24 మండలాల పరిధిలో జరుగుతున్నటువంటి 564 పంచాయతీలో ఎన్నికలు జరుగుతున్నాయి. అందులో ఇప్పటికీ 34 గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి గ్రామ పంచాయతీలో ఏకగ్రీవం జరిగాయి. ఆ తర్వాత 530 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించేలాగా ఏర్పాటు జరిగాయి. అలాగే 4896 వార్డుల్లో కూడా ఎన్నికల నిర్వహణ కోసం కావాల్సినటువంటి కసరత్తు చేశారు. ఈ గ్రామ పంచాయతీలలో మొత్తం 794 వార్డు సభ్యులు ఏకగ్రీవం కాగా మిగిలినటువంటి 4102 వార్డు సభ్యులకు కూడా ఈ ఎన్నికలు నిర్వహించేలాగా కంప్లీట్ గా ఇక్కడ ఉన్నటువంటి జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేసింది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మహబూబాబాద్, ములుగు, భూపాల్పల్లిలో ఈసారి ఎన్నికలన్నీ కూడా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైనటువంటి ఆ ఏరియాలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో పోలీస్ యంత్రాంగం అధికారులు కొంత సెన్సిటివ్ గా జాగ్రత్తలు తీసుకొని ఎన్నికలు నిర్వహించేలాగా ఏర్పాటు చేశారు. ఇక జనగామ, వరంగల్, హన్మకొండ జిల్లా పరిధిలో జరుగుతున్నటువంటి ఎన్నికల నేపథ్యంలో అధికారులు కొంత రిలాక్స్ గా ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే 2 విడతల్లో జరిగినటువంటి ఎన్నికల్లో కొంత సమస్యాత్మకమైన ప్రాంతాలు ఎక్కువ ఉన్నాయి. ఈ మూడో విడతలో పెద్దగా సమస్యాత్మక ప్రాంతాలు లేకపోవడం వల్ల అధికారులు కొంత ఊపిరి తీసుకుంటున్నారు. మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా ఎన్నికలు నిర్వహించేలాగా కసరత్తు అయితే జరుగుతుంది. ప్రస్తుతం మనం
డిస్ట్రిబ్యూషన్ సెంటర్ దగ్గర ఉన్నాం. మన హన్మకొండ జిల్లాకు సంబంధించినటువంటి 4 మండలాల్లో ఈరోజు ఎన్నికలు జరుగుతున్నాయి. అందులో భాగంగా దామెర మండలానికి సంబంధించినటువంటి డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ఇక్కడ ఉన్నటువంటి యంత్రాంగం వాళ్ళకి ఏదైతే వాళ్ళకు విధులు నిర్వహించారో ఎన్నికల నిర్వహణ కావాల్సినటువంటి ఉద్యోగులందరూ కూడా ఏపీఓలు, పీఓలు, ఆర్ఓలు వాళ్ళందరూ కూడా వాళ్ళకి సంబంధించినటువంటి పోలింగ్ నిర్వహణ కావాల్సినటువంటి మెటీరియల్ స్వీకరిస్తున్నారు. మెటీరియల్ అంతా తీసుకొని చెక్ చేసుకుంటారు. ఆ తర్వాత ఈరోజు సాయంత్రానికి లంచ్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి వాళ్ళకి కేటాయించినటువంటి స్టేషన్స్కి పోలింగ్ బూత్లకు చేరుకుంటారు. పోలింగ్ స్టేషన్కి చేరుకుంటారు. అక్కడ పోలింగ్ బూత్లో ఏర్పాటు చేసుకుని రేపు ఉదయం 7 గంటల నుంచి ఎన్నికల ప్రక్రియ కొనసాగేలాగా చర్యలు తీసుకుంటారు. రేపు ఉదయం 7 గంటలకు ఎన్నికలు ప్రారంభించి 1 గంట వరకు పోలింగ్ నిర్వహణ చేస్తారు. ఆ తర్వాత 1 గంట లంచ్ తర్వాత 2 గంటల నుంచి కౌంటింగ్ పూర్తయ్యే వరకు, ఫలితం తేలే వరకు కౌంటింగ్ ప్రక్రియ నిర్వహించేలాగా ఏర్పాటు చేస్తారు. ఇలా ఆర్ఓలు మిగిలినటువంటి వాళ్ళందరికీ కూడా కావాల్సినటువంటి ఏర్పాట్లు చేసిన నేపథ్యం కనిపిస్తుంది. వాళ్ళందరూ కూడా మెటీరియల్ స్వీకరిస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. వాళ్ళందరూ కొద్దిసేపట్లో ఈ మెటీరియల్ అంతా చెక్ చేసుకుని వాళ్ళకు ఇవ్వాల్సినటువంటి పేపర్స్ కానీ, అలాగే వాళ్ళు రిపోర్ట్ చేయాల్సినటువంటి వాటిని, అలాగే బ్యాలెట్ పేపర్లు, బ్యాలెట్ బాక్సులకు సంబంధించినటువంటి వాటిని అన్నిటి కూడా వాళ్ళు ఇప్పుడు రిసీవ్ చేసుకుంటున్నారు. అవన్నీ రిసీవ్ చేసుకున్న ప్రత్యేక వాహనంలో రూట్స్ వైజ్గా వాళ్ళందరినీ దింపడానికి పంపిస్తారు. పోలింగ్ స్టేషన్కి దింపుతారు. ఎక్కడైతే వాళ్ళకి రూట్ ఇచ్చారో ఆ రూట్ ఆఫీసర్ల, సెక్టార్ ఆఫీసర్ల ఆధ్వర్యంలో వీళ్ళందరూ కూడా పోలింగ్ బూత్కి వెళ్తారు. ఆ పోలింగ్ బూత్కి వెళ్ళిన తర్వాత సాయంత్రానికి అక్కడే బస చేస్తారు. సాయంత్రం 5 గంటల వరకు స్టేషన్కి చేరుకున్న వాళ్ళందరూ రేపు ఎన్నికలు నిర్వహించడం కోసం కావాల్సినటువంటి టేబుల్ ఏర్పాటు చేసి ఎన్నికల నిర్వహణ కావాల్సినటువంటి చర్యలు తీసుకుంటారు. మొత్తంగా 2 దశల్లో విజయవంతం చేసినటువంటి ఎన్నికల నిర్వహణ విజయవంతం చేసినటువంటి అధికార యంత్రాంగం 3వ దశలోనూ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, ఎక్కడ ఎలాంటి సమస్యలు రాకుండా ఎన్నికల నిర్వహణ కావాల్సినటువంటి ఏర్పాట్లలో మునిగి తేరారు. ఇక్కడ వాళ్ళకు విధులు కేటాయించిన వాళ్ళందరూ కూడా వారికి సంబంధించినటువంటి మెటీరియల్ తీసుకొని డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి పోలింగ్ బూత్లకు వెళ్తున్నటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. సాయంత్రం కల్లా పోలింగ్ స్టేషన్కి చేరుకుంటారు. రేపు ఉదయం 7 గంటలకు ఎన్నికలు నిర్వహించడం కోసం సమాయత్తం అవుతున్నారు. వాజిద్